పొద్దున 6:30కి డ్యూటీ అయిపోయింది. 6:30కి డ్యూటీ అయిపోతే 7 కల్లా రూమ్కి వచ్చినాము. రూమ్కి తొడుకోమోకుండా ఈ మనిషి ఆడ పెద్ద కోళ్ళు ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకొని తిన్నారు, మనం వేయించుకొని తిన్నారా, కూర చేసుకుందారా, రేపు సెలవు కదా ఆదివారం అయిపోతే తినేసి రేపటికి గడ ఉంటుంది కూర అని చెప్పినాడు. సరేలే పని లేని వచ్చే వాడికి ఫోన్ చేసా కోళ్ళోడికి. వాడేమన్నాడు వచ్చనా ఉండన్నాడు. తీరా మరి 1.5 గంట సేపు ఇక్కడ కూర్చున్నాక ఇప్పుడు వచ్చే పెద్దవి లేవు, కేజీ కోళ్ళు ఉన్నాయి, 3 కేజీలు 4 కేజీలు కోళ్ళు లేవు అంటాడు. చూడ ఇంత ఎండకు ఏంది ఎగసాట్లో రూమ్లో ఇంట్లో శనగింజలు పచ్చడి ఉన్నది, కోడిగుడ్లు ఉన్నాయి, ఆమ్లెట్ చేసుకొని తినేచ్చి పండుకుంటే పోదా. ఏంది ఈ మనిషి ఇంత అర్థమానం అయిపోయినారు జనాలు. చెప్పు ఇంకా ఏం చెప్తావా? ఏముంది, అతనికి ఫోన్ చేసినాము వస్తానన్నాడు, వచ్చినాడు. కోళ్ళు ఉన్నాయంటే ఉన్నాయన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చినాక కోళ్ళు కిలో 4 కిలోలు తీసుకొని దానికి ఇంకా అతనిదేం తప్పు ఉంది. కిలో 4 కోళ్ళు తీసుకుని 4 కోళ్ళు తీసుకోవాలా? ఒక్కోడైతే పోతుంది కదా అని. చిన్న కోడి టేస్ట్ ఉండదు కానీ రేట్ ఎక్కువ కదా, పెద్ద కోడి అయితే ఒక కోడితో పోతుంది, రేట్ తక్కువ కదా. వచ్చేస్తాను రోజు ఈ పనినా ఎంత బెట్టనే ఇంటివి పెందలైన ఇంటివి 2 జమ్ములు నీళ్లు పోసుకొని తినేసి పండుకోకుండా